సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే రే డయాగ్రామ్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. ఒకసారి ఫాస్ట్గా ఒకసారి రివిజనింగ్ చేసుకుందాము. రివిజనింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్లోకి మనం అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ముందుగా మనకి పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ గురించి చూద్దాం. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉందనుకోండి, అప్పుడు పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ అవుతుంది? ఎట్ ఫోకస్ F2. అండ్ ఇమేజ్ ఎలా వస్తుంది? పాయింట్ ఇమేజ్ వస్తుంది. నేచర్ ఆఫ్ ది ఇమేజెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేసాం? బియాండ్ ఫోకస్ F1. ఎఫ్ ఫోకస్ అంటే ఎట్ ఇన్ఫినిటీ తర్వాత ఎట్ ఫోకస్ F1 తీసుకున్నాం అనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్. చూసారు కదా, రివర్స్ అయింది. అండ్ ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది? వెరీ లార్జ్ వస్తుంది. ఇక్కడ పాయింట్ అన్నాం, ఇక్కడ వెరీ లార్జ్ అన్నాం. ఇక్కడ కూడా మనకి నేచర్ అయితే చేంజ్ అవ్వలేదు, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట. సో నెక్స్ట్ కండిషన్లో బిట్వీన్ F1 అండ్ F2. సో చూసారు కదా, దట్ మీన్స్ F1 అండ్ 2F1 మధ్యలో పెట్టామనుకోండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి బియాండ్ 2F2 అయితే మనకి రావడం జరిగింది. ఇమేజ్ ఎలా ఉంటుంది? లార్జ్గా వస్తుంది అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్గా వస్తుంది. నెక్స్ట్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే బియాండ్ 2F1 పెట్టామండి. బియాండ్ 2F1 పెట్టామనుకోండి, ఎక్కడ వస్తుంది ఇమేజ్ అనేది? F2 2F2కి మధ్యలో వస్తుంది. F2కి 2F2కి మధ్యలో వస్తుంది. చిన్నదిగా వస్తుంది అండ్ రియల్ వస్తుంది, ఇన్వర్టెడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ అట్ 2F1 అండి. 2F1 దగ్గర మనం పెట్టామనుకోండి, ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఎక్కడ వస్తుంది? 2F2 దగ్గర వస్తుంది. సేమ్ సైజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది, రియల్ ఉంటుంది. ఓకే, అట్ 2F2. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ సైజులో వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది అనమాట. బిట్వీన్ F1 అండ్ O, ఆప్టిక్ సెంటర్కి ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ 1కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే ఏమవుతుంది? సో ఇది మనకి ఏమవుతుంది? మళ్ళీ సేమ్ సైడ్ ఆఫ్ ది మిర్రరే మనకి, సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్సే మనకి ఏమొస్తుంది? మనకి ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్ అండ్ ఆబ్జెక్ట్ వెరీ లార్జ్ ఉంటుంది, విజువల్ అండ్ ఎరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి కీ పాయింట్స్ అనమాట. దీని నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి యూజెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడదాం. కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి యూజెస్ గురించి మాట్లాడదాం. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎ పర్సన్ వాంటెడ్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ జీబ్రా బట్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ జీబ్రాస్. సో జీబ్రా ఫోటో తీయాలనుకున్నాడు, జీబ్రా లేదనమాట. కాబట్టి ఏం చేశాడు? తన ఎదురుగా ఒక డాంకీ అయితే ఉందనమాట, ఒక వైట్ కలర్లో డాంకీ ఉంది. సో మనవాడు ఏం చేశాడు? ఒక లెన్స్ తీసుకొని లెన్స్ పైన మనకి జీబ్రాకు ఉండే మాదిరిగా లైన్స్ అయితే డ్రా చేసేసి ఫోటో తీశాడు. ఇప్పుడు మీకు జీబ్రా ఫోటో వస్తుందా అని అడుగుతాడు. సో ఎప్పుడు కూడా అలా రాదు. ఓకేనా, మనకి బ్లర్గా ఉండే ఇమేజ్ అయితే వస్తుంది, బట్ జీబ్రా అయితే రాదనమాట. నెక్స్ట్ వన్, ఒక లెన్స్ అయితే తీసుకొని హాఫ్ పార్ట్ అనేది మనం ఏం చేసాం? బ్లాక్ పెయింట్ వేసేసాం, హాఫ్ పార్ట్ మాత్రం ఉంది. ఇప్పుడు దాంతో మనం ఇమేజ్ తీసుకుంటే మనకి ఫుల్ ఇమేజ్ వస్తుందా, హాఫ్ ఇమేజ్ వస్తుందా అని అడుగుతారు. ఫుల్ ఇమేజే వస్తుంది అనమాట. ఓకే, నీ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెన్సెస్ యూజెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్, సో పెద్దది చేస్తాయి కాబట్టి ఎక్కడ వాడతాం? మైక్రోస్కోప్లోను, టెలిస్కోప్లోను అండ్ స్లైడ్ ప్రొజెక్టర్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ కెమెరాలో కూడా యూజ్ చేస్తాం. యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ బై వాచ్ మేకర్స్. వాచ్ని రిపేర్ చేసేవాళ్ళు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ ఆబ్జెక్ట్ని చాలా పెద్దగా చూసి రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తారు. అండ్ అంతేకాకుండా విజన్ డిఫెక్ట్ని సరిచేయడానికి స్పెటికల్స్లో కూడా దీన్ని అయితే వాడతారనమాట. నౌ కమ్స్ టు కాన్కేవ్. కాన్కేవ్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. రూల్ నెంబర్ 1. సో రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, ఏ రే ఆఫ్ లైట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ ఏ కాన్కేవ్ lens appears to be coming from the focus after refracting through the lens. సో ఇప్పుడైతే ఒక బైకాన్కేవ్ లెన్స్ పైన లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఈ లైట్ అనేది ఏమవుతుంది? మనకు డైవర్జ్ అవుతుంది. ఈ డైవర్జ్ అయ్యేటటువంటి లైట్ అనేది ప్రిన్సిపల్ ఫోకస్ నుండి వస్తున్నట్టుగా ఆఫ్టర్ రిఫ్రాక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్ నుండి వచ్చినట్లుగా మనకైతే అగుపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ పాసెస్ త్రూ ది ఆప్టికల్ సెంటర్ అన్డీవియేటెడ్. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆప్టిక్ సెంటర్ గుండా ఏదైనా లైట్ రే అనేది ట్రాన్స్ఫర్ అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వదు. సో అది కాన్వెక్స్ అయినా కావచ్చు, కాన్కేవ్ అయినా కావచ్చు. అండ్ నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 3 అంటే, ఏ రే ఆఫ్ లైట్ గోయింగ్ టువర్డ్స్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ becomes parallel its principal axis after refraction. సో మనకి F1 గుండా వెళ్ళేటటువంటి ఏదైనా ఒక లైట్ రేంజ్ మనం తీసుకున్నాం అనుకోండి,
ఓకేనా. సో కరెక్ట్గా మనకి F2 కానీ F1 గుండా పోయేటట్లుగా ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అదేమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్తున్నట్టు మనకి అగుపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ప్లేస్ బట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసామనుకుందాం. సో మన ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకేమవుతుంది, ప్యారలల్ లైట్ అనేది వచ్చింది అనుకుందాం. వచ్చి ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా వచ్చి ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది చెప్పండి, ఖచ్చితంగా అది ఏమవుతుంది, మనకి డైవర్జింగ్ అవుతుంది. బట్ ఆ డైవర్జింగ్ అయినటువంటి లైట్ని కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ రెండు కూడా ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఓకేనా. దాన్ని బట్టి మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. సో ఎట్ ఫోకస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉండేటప్పుడు నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అవుతుంది, ఇది మీకు సో చూసారా లెన్స్కి సేమ్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది, విజువల్ వస్తుంది. అండ్ ఇది ఎలా ఉందో అదే స్టాండ్లో ఉంటుంది కాబట్టి ఎరెక్ట్ అంటాం. నెక్స్ట్ వన్ పాయింట్ ఇమేజ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఎట్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. రెండోది ఆబ్జెక్ట్ బిట్వీన్ 2F1 అండ్ F1. 2F1కి F1కి మధ్యలో మనకి ఉందనుకుందాం. అప్పుడు ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సేమ్ మనం ఏం చేద్దాం, లైట్ బీమ్స్ వేద్దాం. సో ఏమవుతాయి, ఇవి డైవర్జింగ్ అవుతుంది. సో రెండు లైన్స్ మనం గీసుకున్నట్లయితే రెండు కూడా ఎక్కడ కలుసుకున్నాయి చూసారా, F1 అండ్ ఆప్టికల్ సెంటర్. సో 2F1 F1 మధ్యలో పెడితే మీకు ఇమేజ్ ఎక్కడ వచ్చింది, F1 అండ్ ఆప్టిక్ సెంటర్ మధ్యలో వచ్చిందనమాట. చూసారు కదా, రైట్. ఎట్ ఫోకస్ చూసారా, ఫోకస్ అని చెప్పాం, ఫోకస్ కాదు, ఫోకస్కి అండ్ ఆప్టిక్ సెంటర్ మధ్యలో వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వన్ మనకి ఏమవుతుంది, విజువల్గా ఉంటుంది, ఎరెక్ట్ ఉంటుంది అండ్ స్మాలర్ ఉంటుంది. ఎట్ బిట్వీన్ అండి, ఎట్ కాదు, బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. సో సింపుల్లీ F1 అండ్ O. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అందుకే వీటిని ఎక్కడ యూజెస్ చేస్తాము, సో ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే విజువల్ ఇమేజే ఫామ్ చేస్తుంది కాబట్టి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్. సో మెయిన్గా దీని యొక్క యూజ్ ఏంటంటే మనకి టెలిస్కోప్లో ఎక్కువ యూజ్ చేస్తారండి, గెలీలియన్ టెలిస్కోప్ అనమాట. సో ఐ లెన్స్ అంటాము, ఐ లెన్స్ అంటే కంటి దగ్గర ఉండేటటువంటి ఆబ్జెక్ట్, అంటే కంటికి దగ్గరగా ఉంటుంది అది. సో దాంట్లో ఐ లెన్స్గా దీన్ని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. హై క్వాలిటీ లెన్స్లో కానీ, లెన్స్ తయారీలో కానీ, కాంబినేషన్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్ కానీ ఇక్కడ మనకి ఈ కాన్కేవ్ లెన్సెస్ అని యూజ్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, డోర్ ఓపెన్ చేసేటప్పుడు డోర్ నుండి బయట ఎవరెవరు ఉన్నారో చూడడానికి ఒక చిన్న లెన్స్ అయితే ఫిగిస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారు, స్పై హోల్ అంటాం. ఈ స్పై హోల్ అనేది కూడాను డోర్లో బిగించేటప్పుడు ఆ స్పై హోల్లో కూడాను ఈ కాన్కేవ్ లెన్సెస్ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, యూజ్డ్ ఇన్ స్పెటికల్స్ టు కరెక్ట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది విజన్ కాల్డ్ మయోపియా. సో విజన్ డిఫెక్ట్ ఒకటి వస్తుంది, దాన్ని మయోఫియా అంటారు. ఆ మయోఫియాని కరెక్ట్ చేయడానికి ఈ కాన్కేవ్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తారు. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఒక క్వశ్చన్ చూడండి. డ్రా ద పాత్వే ఆఫ్ లైట్ ఆఫ్టర్ ఇట్ ఇన్సిడెంట్ ఆన్ ఎ లెన్స్ మిర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. చూడండి ఒకసారి, ఇలా మనకి ఇన్సిడెంట్ అయిన తర్వాత అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్తాను. సో రే డయాగ్రామ్ గీయండి అని చెప్పారు. ఫస్ట్ ఇమేజ్ అయితే మనకి ఏం కనిపిస్తుంది చూడండి, మనకు ఒక బైకాన్కేవ్ అని కనిపిస్తుంది. లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమొస్తుంది మనకి, అది చూసినట్లయితే మనకి సర్టెన్ యాంగిల్తో వచ్చింది కాబట్టి కాస్త మనం ఏం చేస్తాం, రెండో వైపు డైవర్జింగ్ చేసి చూపిస్తాం. రెండోది ఏమేమి చూడండి, ఫోకస్ గుండా వస్తున్నట్టు ఇచ్చాడనమాట. రెండో దాంట్లో మీకు ఏమి ఇచ్చాడు, ఫోకస్ గుండా. సో ఫోకస్ గుండా ఏదైనా కాన్కేవ్ మిర్రర్ మీద పడితే అది తిరిగి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ మూడోది ఏంటి ఇచ్చాడు చూడండి, డైరెక్ట్గా ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. ఆప్టిక్ సెంటర్ గుండా వచ్చేటప్పుడు నో డీవియేషన్ అనమాట, డైరెక్ట్గా మీరు రాసేసుకుంటారు. సో తర్వాత చూడండి, వాట్ టైప్ ఆఫ్ లెన్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఎట్ XY సో దట్ ఇమేజ్ ఐ షిఫ్ట్ టు ఐ డాష్. ఐ నుండి ఐ డాష్కి వెళ్ళాలి అంటే ఏమవ్వాలి, ఇక్కడ మనకి లైట్ అనేది. సో చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏ లెన్స్ ప్లేస్ చేసినట్లయితే ఐ నుండి I2కి వెళ్తుంది. సో మనకి సర్టెన్ డిస్టెన్స్ నుండి లైట్ వచ్చేటప్పుడు మీకు I1 దగ్గర ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ లైట్ యొక్క బ్రాడ్నెస్ అంటాం కదా, పెంచాలన్నమాట. మరి పెంచాలంటే లైట్ని డైవర్జింగ్ చేసేటటువంటి లెన్స్ని మనం ఇక్కడ పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ప్యారలల్గా వచ్చే లైట్ కాస్త మనకి డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలి, కాన్కేవ్ లెన్స్ని మీరు యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా వరకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఫార్ములా 1 అండి. సో అదేంటది లెన్స్ ఫార్ములా అని అంటాం. సో లెన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి ఎవరైనా. సో సాధారణంగా లెన్స్ ఫార్ములా గురించి అలాగే సైన్ కన్వెన్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ముందుగా సైన్ కన్వెన్షన్స్ గురించి మాట్లాడదాం. రైట్ అండి. సైన్ కన్వెన్షన్స్ ఏవైతే ప్రీవియస్ క్లాస్లో విన్నామో సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ కూడాను. ఓకేనా. సో అయితే ఆప్టిక్ సెంటర్ అనేది మనకి ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. ఆప్టిక్ సెంటర్ అనేది మీరు ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేసుకొని మనం అయితే చూడాలి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి, రైట్ సైడ్ వచ్చేవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఉండేవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి, ప్రిన్సిపల్ యాక్సెస్ కింద ఉండేవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మెజర్ చేయాల్సి వస్తుంది. సో ఆబ్జెక్ట్ షుడ్ బి ఆల్వేస్ టు బి లెఫ్ట్ ఆఫ్ ది లెన్స్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడాను లెన్స్కి లెఫ్ట్ సైడే పెట్టాలి. రూల్ నెంబర్ 1. ఆ రూల్ నెంబర్ 2 ఓకేనా. ఆల్ డిస్టెన్సెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ది ఆప్టిక్ సెంటర్. ఏ డిస్టెన్స్ అయినా ఆప్టిక్ సెంటర్ నుండే మనం మెజర్ చేయాలి. సో ఆప్టిక్ సెంటర్కి రైట్ సైడ్ ఉందనుకోండి, లెన్స్కి రైట్ సైడ్ ఉంటే ప్లస్గా తీసుకుంటాము. ఆల్ ద డిస్టెన్స్ లెఫ్ట్ టు ది ఆరిజిన్ ఆల్ షుడ్ బి నెగిటివ్ తీసుకుంటాము. నెక్స్ట్ వన్ ద డిస్టెన్స్ మెజర్డ్ పెర్పెండిక్యులర్ అండ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ప్లస్గా తీసుకుంటాము, బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్ నెగిటివ్గా తీసుకుంటాము. ఓకేనా. ఇవి మనకు అంతేకాకుండా ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఆల్సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. కాన్కేవ్ లెన్సెస్కి మనకి ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది అండ్ కాన్వెక్స్ లెన్స్కి అయితే పాజిటివ్గా ఉంటుంది. సో ఈ వీటిని మనం ఏమని పిలుస్తాం, సింపుల్గా సైన్ కన్వెన్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్ లెన్స్ ఫార్ములా అండి. లెన్స్ ఫార్ములాలో మనకి యూవిఎఫ్లనే ఉంటాయి. సో వి అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఫార్ములా ఏం చేస్తామంటే 1/v - 1/u = 1/f అండి. ఇది లెన్స్ ఫార్ములా అండి. అలాగే మ్యాగ్నిఫికేషన్ రావాలనుకోండి ఫార్ములా ఏంటండి, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దీన్ని ఇంకా మనం చెప్పాలంటే సేమ్ v/u అండి. సో అక్కడ మీకు -v/u చెప్పాం, ఇక్కడ v/u చెప్తాను. తేడా గమనించండి. ఓకేనా. సో ఏంటి తేడా అంటే అక్కడ మీకు మిర్రర్స్, ఇక్కడ మీకు లెన్సెస్ అనమాట. ఓకే. అండ్ వాల్యూస్ వేసేటప్పుడు మీరు ప్రతిసారి కూడా ఏం చేయాలి, సైన్ కన్వెన్షన్స్ అయితే వాడాలన్నమాట. ఓకేనా. సో ఇవి చూడండి ఒకసారి, హైట్ అనేది 4 ఉంది, ఆబ్జెక్ట్ హైట్ అనేది 2 ఉంది, ఇమేజ్ హైట్ 4 ఉంది అనుకోండి. సో మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ ఎంత అవుతుంది, 2 అవుతుంది, >1. ఓకే. సో చూడండి ఇప్పుడు కూడా m ఈజ్ >1 అయింది అనుకోండి, ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ అయిందని అంటాం. ఓకేనా. సో మ్యాగ్నిఫికేషన్ అయింది అంటే ఖచ్చితంగా అదేమవుతుంది, మీకు కాన్వెక్స్ లెన్సే అవుతుంది. ఓకే. సో ఆల్వేస్ కాన్వెక్స్ లెన్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ హైట్ అనేది ఎక్కువగాను ఇమేజ్ హైట్ అనేది తక్కువగా ఉంటే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ ఏమవుతుంది, <1. ఇక్కడ మనం చూసుకుంటే 1/2 అయితే వచ్చింది, <1 వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మ్యాగ్నిఫికేషన్ ఇండెక్స్ అనేది మనకి 1 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు డిమినిషన్ ఇమేజ్ అంటాం. సో డిమినిషన్ ఇమేజెస్ అనేవి ఎప్పుడు కూడా మనకి బైకాన్కేవ్ లెన్స్లోనే ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకేనా. సైన్ కన్వెన్షన్స్ అండ్ లెన్స్ ఫార్ములా మీద మనకి 2 ఫార్ములాస్ అయితే ఇచ్చారు. ఓకేనా. m = 1 అయింది అనుకోండి, సేమ్ సైజ్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ పైన ఒక్కొక్క ఫార్ములా పైన ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో లెన్స్ ఫార్ములా 1/v - 1/u = 1/f కదా. సో చూద్దాం. If an object of 7 cm height is placed at a distance of 12 cm from a convex lens, focal length 8 cm, find the position of the image. చూడండి ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు. సో ముందుగా ఏం చేశాడంటే చూడండి సార్, ఫోకల్ లెంత్ 8 అన్నాడు కాబట్టి మనం చూసుకుందాం. ఫోకల్ లెంత్ అనేది మీకు 8 cm అన్నారు కాబట్టి దీని యొక్క f1 ఎంత అవుతుంది, 8 అవుతుంది, 2f1 ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఇది మనకు తెలియాలి. సో అలాంటప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడండి, 12 సెంటీమీటర్స్ అంటే డెఫినెట్లీగా అది f1 2f1కి f1కి మధ్యలో ఉందన్నమాట. సో ఏబి అని ప్లేస్ చేస్తాం. సో దీనికి రే డయాగ్రామ్ వేసుకుంటే మన అందరూ తెలిసిందేని. ఓకేనా. అది ఏ విధంగా వస్తుందని మనకు తెలుసు. రెండో వైపు మనకి ఏమొస్తుంది, బియాండ్ 2f2 వస్తుంది, బియాండ్ 2f2. ఓకేనా, రావడం జరుగుతుంది అనమాట. ఎందుకు, f1కి 2f1కి మధ్యలో ఉంది కాబట్టి బియాండ్ 2f2 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే
ప్రాబ్లం అన్న ఫార్ములా 1/v = 1/u = 1/f. వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, f2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా, 2f2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ = u 12 cm అండ్ ఫోకల్ లెంత్ f = 8 cm అండ్ ది ఇమేజ్ డిస్టెన్స్ v = డాష్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫార్ములా 1/v - 1/u = 1/f. వేరేస్ కమ్స్ టు ద సైన్ కన్వెన్షన్స్ వాడామనుకోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, మనకి ఆప్టిక్ సెంటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి మనం f అనేది మనకి ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ మనకి బై కాన్వెక్స్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది. కాబట్టి 1/8 ప్లస్ 1/-12. ఇక్కడ -12 ఎందుకు వేస్తారు చూడండి ఒకసారి. ఈ డిస్టెన్స్ అనేది మనం లెఫ్ట్లో మెజర్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇది మైనస్ అయితే తీసుకున్నాం. సింప్లిఫై చేసామనుకోండి, 1/8 - 1/12 ఎల్సిఎం కట్టారనుకోండి, మనకి ఎంత వస్తుంది, 48 వస్తుంది, 24 వస్తుంది. సో 3 - 2 ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 1/v = 1/24. దట్ మీన్స్ 24 సెంటీమీటర్ అవతల మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, so that is the answer. The image is formed at a distance of 24 centimeters on the other side of the lens. Next one, a convex lens of focal length 10 centimeters అండి. సో 10 centimeter అన్నాడు కాబట్టి f1 = 10 and 2f1 = 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది. Placed at a distance of 12 centimeters చూడండి, ఫ్రమ్ ఏ వాల్, గోడకి 12 సెంటీమీటర్ల దూరం పెట్టారనమాట. హౌ ఫార్ ఫ్రమ్ ద లెన్స్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ సో ఆఫ్ టు ఫార్మ్ ఇట్స్ రియల్ ఇమేజ్. సో ఏమైంది ఇక్కడ చూడండి, f అనేది 10 ఉంది, 2f అనేది 20 ఉంది. సో ఎంత దూరంలో ఉంది, 12 సెంటీమీటర్ల దూరంలో, 12 సెంటీమీటర్లో ఒక వాల్ ఉంది. అంటే మనకేముంది, దీని యొక్క మనకి ఫర్ ఎగ్జాంపుల్ f1 అనేది మనకి ఎంత ఇచ్చాడండి, 10 ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి, రియల్ ఇమేజ్ రావాలి, గోడ పైన రియల్ ఇమేజ్ రావాలని అన్నాడు. అంటే మనకి రియల్ ఇమేజ్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ లైట్ అనేది పడాలి. అంటే దీన్ని ఏమంటాం, v అంటాం. సో v అనేది ఖచ్చితంగా 12 సెంటీమీటర్స్ రావాలి. అలాంటప్పుడు ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలని అడిగాడు అనమాట. అంటే మనం ఏం కట్టాలి, ఇక్కడ u అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో చూసారు కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాడో మనకు తెలీదు. ఓకేనా, సో కానీ ఫోకల్ లెంత్ అయితే మనకు తెలుసు 10 సెంటీమీటర్స్ అండ్ ఇమేజ్ అనేది వాల్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి 12 సెంటీమీటర్స్. సో ఒక ఇమేజ్ అనేది, సో ఆబ్జెక్ట్ u అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా 1/v - 1/u = 1/f అన్న కదా. సో ఇమేజ్ డిస్టెన్స్ v = 12 సెంటీమీటర్స్, ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. అండ్ చూడండి ఒకసారి, ఇది నెగిటివ్ వస్తుంది మనకి, ఎందుకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి. సో టు ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, సో ఫార్ములా = 1/v - 1/u = 1/f. సొల్యూషన్ చేసామనుకోండి, మనకు కావాల్సింది u కాబట్టి v రైట్ సైడ్ పంపించామనుకోండి. సో ఏమొస్తుంది మనకి, లేదా మనకేమొస్తుందంటే సింప్లిఫై చేస్తే 1/u = 1/v - 1/f వస్తుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సో 1/12 - 1/10. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 60 వస్తుంది. ఓకేనా, 60 వస్తుంది అనమాట. సో 60 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5 - 6/60. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, 1/u = 1/-1/60. దట్ ఈస్ u = -60. అంటే మైనస్ అంటే అర్థం ఏంటి, లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది అని అర్థం. ఎంత డిస్టెన్స్లో ఉంది, 60 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అని మనమైతే ఇక్కడ క్యాలిక్యులస్ అయితే చేస్తాం అనమాట. ఓకే, రైట్. ఈ విధంగా మనకుంది. ఇంకో క్వశ్చన్ అయితే చూడండి, ఏ బాయ్ వాజ్ స్టాండింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ 80 సెంటీమీటర్, ఫైండ్ అట్ వాట్ డిస్టెంట్ విల్ ది ఇమేజ్ ఆఫ్ ది బాయ్ ఫామ్. సో ఇక్కడ చూసారా, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని మనం చేద్దాం. ముందుగా ప్రాబ్లం సరిపోయేటటువంటి ఇమేజ్ అయితే వేద్దాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, బాయ్ స్టాండింగ్ ఎట్ ఆ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్, అంటే u ఇచ్చేసాడు. u 20 సెంటీమీటర్స్ అన్నాడు అండ్ f అనేది 80 సెంటీమీటర్స్ అన్నాడు. మనం కట్టాల్సింది v కట్టాలి. సో ఫైనల్గా మన ఫార్ములా ఏంటి, సో u అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -20, ఫోకల్ లెంత్ అనేది 80 తీసుకుంటాం, ఇమేజ్ డిస్టెన్స్ అనేది v క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 1/v = 1/f + 1/u. 1/f అంటే మనకి ఎంత వచ్చింది, 80 ప్లస్ u అంటే -20 కాబట్టి 1/-20 క్యాలిక్యులేట్ చేసామనుకోండి. 1/v = సో ఎల్సిఎం 80 వస్తుంది. ఓకేనా, మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్గా మనకి 1 - 4 వస్తుంది. ఫైనల్గా ఏమొచ్చింది,
3/80. దీన్ని మనం సింప్లిఫై చేస్తే v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 80/3 ఈజ్ ఈక్వల్ టు 26.666 వస్తుంది. మీరు 67 రాస్తాం. ఇది కూడా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిందంటే ఏమవుతుంది, సేమ్ సైడే వస్తుంది. ఓకేనా. ద ఇమేజ్ ఆఫ్ ది బాయ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 26.6 సెంటీమీటర్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్. సేమ్ సైడ్, లెన్స్లోనే సేమ్ సైడ్ అయితే మనకి రావడం జరుగుతుందని చెప్తా అనమాట. ఓకే, సో ఇది ప్రాబ్లం. మరో ప్రాబ్లం అయితే చూద్దాం. ఓకే, సో an object is placed at a distance of 10 centimeters. Okay, 10 centimeters from the convex lens. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు 10 centimeters అని, అండ్ ఫోకల్ లెంత్ 12 ఇచ్చాడు. ఓకేనా. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ పొజిషన్ అడిగాడండి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డిస్టెన్స్ 10 centimeters అండ్ ఫోకల్ లెంత్ 12 centimeters. సో మీరు చూడండి, ఇక్కడ ఫోకల్ లెంత్ కన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తక్కువ ఉంది. ఫోకల్ లెంత్ కన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది మీ ఆబ్జెక్ట్ అనేది, F1కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉంటుందని తెలిసిపోయింది. కాబట్టి ఇమేజ్ ఎలా వస్తుంది, ఫస్ట్ వన్ ఇది విజువల్ వస్తుంది, ఎరెక్ట్ వస్తుంది, అండ్ పెద్దది వస్తుంది, మ్యాగ్నిఫైడ్ వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మనం క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఫైనల్గా మనం అయితే వాల్యూస్ అయితే రాసేసాను. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చూద్దాం. 1/v - 1/u ఈజ్ ఈక్వల్ టు, క్యాలిక్యులేట్ చేస్తే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f + 1/u. వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, 1/12 + 1/-10. ఎందుకు చెప్పండి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. క్యాలిక్యులేట్ చేస్తే మన v కూడా మీకు నెగిటివే వస్తుంది ఇక్కడ. సో ఫైనల్గా ఏమొచ్చింది, -1/60. సో మైనస్ వచ్చిందంటే సేమ్ సైడ్ ఉంటుందని అర్థం, అండ్ 60 వచ్చింది కాబట్టి 60 సెంటీమీటర్ దూరంలో ఫామ్ అవుతుందని చెప్తా అనమాట. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 centimeters ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్. ఇట్ ఈస్ ఏ విజువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనమాట. సో మరో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ 50 centimeters. సో u ఈజ్ ఈక్వల్ 50 అని తెలిసిపోయింది. కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ 20 centimeters. సో ఫోకల్ లెంత్ 20 centimeters అని తెలిసిపోయింది. సో ఇక్కడ చూడండి, పొజిషన్ గురించి మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్పొచ్చు. సో ఫోకల్ లెంత్ 20 ఉందండి, అంటే F1 ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు 2F1 ఏమవుతుంది, 40 అవుతుంది. 2F1 ఈజ్ ఈక్వల్ 40 అవుతుంది. సో అయితే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు. దట్ మీన్స్ ఏమైంది, బియాండ్ 2F1 ఉంది, బియాండ్ 2F1 ఉంది. 2F1కి బియాండ్ ఉండేటప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా F2 అండ్ 2F2కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్వర్టెడ్ వస్తుంది, నెక్స్ట్ వన్ డిమినిష్డ్, అంటే స్మాల్ ఇమేజ్ అయితే వస్తుంది. ఇవి మనకు ఉన్నటువంటి నేచర్. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసేద్దాం. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డిస్టెన్స్ కాబట్టి అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడే ఉన్నాయి కదా, కాబట్టి అన్నీ నెగిటివ్ అవుతాయి. ఫైనల్గా మనకి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f + 1/u. వాల్యూస్ రెండు నెగిటివే వేస్తాము. సో 1/-20 -150. సో క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, -7/100. సో అగైన్ మనం సింప్లిఫై చేస్తే 100/7 చేస్తే 14.28 వస్తుంది. ఈ 14.2 కూడా నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, మళ్ళీ మనకి సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్సే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్తా అనమాట. ఓకేనా, సేమ్ సైడ్ అని రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ మరో ప్రాబ్లం చూద్దాం. అన్ ఇమేజ్ వాజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 centimeters. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు, v ఇచ్చాడు. అదర్ సైడ్ ఆఫ్ ది లెన్స్. సో అదర్ సైడ్ ఆఫ్ ది లెన్స్ అన్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది కాన్వెక్స్ లెన్స్ అయి ఉంటుంది. ఇఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ 10 centimeters, ఫైండ్ ది ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10 అయినప్పుడు ఫోకల్ లెంత్ అవుతుందని అడిగాడు. సో కాబట్టి మనకున్న ఫార్ములా మళ్ళీ వేసేద్దామంటే ఫటాఫట్. సో v ఈజ్ ఈక్వల్ 60 centimeters అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ -10. ఎందుకు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం తీసుకుంటాం, 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u - 1/f కాబట్టి 1/v అంటే మనకి 1/60 -1/10 ఈజ్ ఈక్వల్ టు 1/f. సో ఫైనల్గా ఏమవుతుంది, సో ఇక్కడ 60 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది, మనకి 7/60 వచ్చింది. ఓకే, దెన్ f ఈజ్ ఈక్వల్ టు 60/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 8.57. సో ఫోకల్ లెంత్ ఎంత అండి అంటే 8.57 అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు కంటిన్యూ అవుతుంది, 566 వస్తుంది అనమాట. నేను అడ్జస్ట్ చేసి 57గా రాసి పెట్టాం. ఈ విధంగా ఈ ప్రాబ్లం అయితే చేయాలి. ఓకేనండి. అండ్ ఇప్పటివరకు మనం ఏ ఫార్ములా చేస్తాం, బి టైప్ ఫార్ములా చేస్తున్నాం. ఇందులో లాస్ట్ ప్రాబ్లం ఏ టైప్ ఫార్ములా, లాస్ట్ వన్ నుండి. సో ఏం చేశారంటే, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 15 centimeters. సో 15 centimeters అనేది ఇక్కడ మనకి ఏంటి, u అని తెలిసిపోయింది ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ 60 centimeters. సో f అనేది ఇచ్చాడు. ఫైండ్ ది ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి, సో ఫోకల్ లెంత్ 60 centimeters, ఇమేజ్ డిస్టెన్స్ 15 అన్నాడు. అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, F1కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఎరెక్ట్ వస్తుంది, విజువల్ వస్తుంది, అండ్ సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్ వస్తుంది. సో దీనికి సంబంధించి రే డయాగ్రామ్ వేసుకుందాం. అండ్ ఫైనల్గా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో u అనేది మైనస్ అవుతుంది, అండ్ ఫోకల్ లెంత్ 60 కాబట్టి క్యాలిక్యులేట్ చేసామంటే 1/v ఈజ్ ఈక్వల్ టు
1/f ప్లస్ 1/u అండ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1/60 మైనస్ 1/15 వస్తుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తామనుకోండి 1 - 4/60 అనమాట. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది -1/20, దట్ ఈస్ v = -20. మైనస్ అంటే సేమ్ సైడ్ వస్తుంది అండ్ 20 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలి. అండ్ మిగతా ప్రాబ్లమ్స్ అనేవి మనకు చాలా వరకు ఉన్నాయి, వాటిని కూడా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లెన్స్ యొక్క పవర్ అండి. సో లెన్స్ యొక్క పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ది పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ మెజర్డ్ ఆఫ్ ది డిగ్రీస్ ఆఫ్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ ఆఫ్ ద లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్. ఒక లెన్స్ మీద పడినటువంటి లైట్ రేని ఎంత కన్వర్జింగ్ చేస్తుంది ఆర్ ఎంత డైవర్జింగ్ చేస్తుంది అని చెప్పే ఒక డిగ్రీని మనం ఏమని పిలుస్తామంటే పవర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇలా అనమాట. సో ఫైనల్గా చూడండి, ఇక్కడ మీకు 2 లెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొదటి దాని లెన్స్లో చూడండి ఫోకల్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది, రెండో దాంట్లో మీకు ఫోకల్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, చాలా తక్కువ డీవియేట్ చేసింది అని అర్థం. చూసారు కదా, చాలా తక్కువ డీవియేట్ చేసింది అని అర్థం. ఫోకల్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది అని అంటే అర్థం ఏంటి, చాలా ఎక్కువగా డైవర్టింగ్ చేసింది అని అర్థం. ఓకేనా, సో ఈ విధంగా డిగ్రీ ఆఫ్ డైవర్జింగ్ అని పిలుస్తాం, డైవర్జింగ్ ఆర్ కన్వర్జింగ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 / ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అని రాస్తే ఇన్ మీటర్స్లో రాయాలి. ఒకవేళ దీన్ని ఇంకా మన ఫార్ములాగా రాస్తే పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/f అనమాట. సో ఒకవేళ ఈ పవర్ ఆఫ్ లెన్స్ని మనం ఎప్పుడు కూడా మీటర్స్లోనే చెప్తాము, యూనిట్స్ వచ్చి డయాప్టర్స్ అండి, డయాప్టర్స్ అనమాట. ఇన్ కేస్ వాడు సెంటీమీటర్స్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఓకేనా, అప్పుడు 100/f వేసుకుంటాం. ఇన్ సెంటీమీటర్స్ ఇస్తే 100/f అని వేసుకుంటాం అనమాట. ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఫోకల్ లెంత్, సో ది పవర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కాన్వెక్స్ లెన్స్కి ఇప్పుడు కూడా మనకి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్గా ఉంటుంది, కాబట్టి దాని పవర్ ఇప్పుడు పాజిటివ్గా ఉంటుంది. వేరేస్ కమ్స్ టు ది కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది, కాబట్టి దాని పవర్ కూడా ఏమవుతుంది, నెగిటివ్గానే మనం మెజర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని లెన్సెస్ అనేవి కలిపేశారనుకోండి, కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ అనమాట, లెన్స్ని ఒకదానితో అటాచ్ చేశారనుకోండి, అప్పుడు వాటి యొక్క కంబైన్ లెన్స్ పవర్ ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ లెన్సెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ క్లోజ్డ్ కాంటాక్ట్ దెన్ ది పవర్ ఆఫ్ ది కాంబినేషన్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఇండివిజువల్ లెన్స్. సో వాటి యొక్క ఆల్జిబ్రా సమ్కి ఈక్వల్గా ఉంటుంది అన్నారు. సో ఆల్జిబ్రా సమ్ అంటే ఏంటి, దస్ ఇఫ్ 2 లెన్సెస్ ఆఫ్ పవర్ P1 and P2 ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ దెన్ ద రిజల్టెంట్ పవర్ P ఈజ్ గివెన్ యాజ్ P ఈజ్ ఈక్వల్ టు P1 + P2. సో ఒక లెన్స్ తీసుకుందాం, దీని యొక్క పవర్ వచ్చి 4 డయాప్టర్స్ అనుకుందాం. సో కాబట్టి పవర్ని డయాప్టర్స్లో కొలుస్తాము. అండ్ ఇంకొక లెన్స్ అయితే తీసుకున్నాము కాన్కేవ్, దీని యొక్క పవర్ -10 డయాప్టర్స్ అనుకోండి. ఇప్పుడు ఈ 2 లెన్సెస్ కూడా ఏం చేస్తాం, ఒక దగ్గర తీసుకొచ్చి కలిపామనుకోండి, అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, -6 డయాప్టర్స్ అయితే వస్తుంది అనమాట. సో చూసారు కదా, 2 కూడా ఫిజికల్ కాంటాక్ట్లు ఇచ్చేటప్పుడు మనకి ఏమొచ్చింది, -6 డయాప్టర్స్ వచ్చింది. అండ్ నౌ ఫ్రమ్ n నెంబర్ ఆఫ్ లెన్సెస్, సో P1, P2, P3, P4 అండ్ P4 అలా మనం కలుస్తూ ఉన్నాం అనుకోండి, అండ్ ద రిజల్టెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వాటి యొక్క ఇండివిజువల్ పవర్స్ని యొక్క ఆల్జిబ్రా సమ్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్, దీనిపైన ఉండేటటువంటి క్వశ్చన్ చూద్దాం. పవర్ 1/f ఈజ్ ఈక్వల్ టు పవర్కి. సో కాబట్టి ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పవర్. ఒక కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ ఉందండి, అయితే దీని పవర్ ఏమవుతుంది, సో మనకున్న ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ కాబట్టి మీటర్లో మారిస్తే 10/100 ఈజ్ ఈక్వల్ 0.1 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనకి 1/0.1 ఈజ్ ఈక్వల్ టు 7కు మనకి 10 వస్తుంది అనమాట. సో ఇంకా మనం చెప్పాలనుకుంటే ఇంకో ఫార్ములా కూడా మనం చెప్పుకున్నాం. సో సెంటీమీటర్స్లో ఇచ్చాడనుకోండి 100/f అనమాట. సో కాబట్టి 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు 10 డయాప్టర్స్ అనమాట. ఇలా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ ది పవర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్, సేమ్ 100/20 వేస్తారు, డైరెక్ట్గా మీరు 5 వేసేస్తారు అనమాట. సో ఫైనల్లీ వీ గాట్ 5 డయాప్టర్స్. ఫైండ్ ది పవర్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 2 మీటర్స్. కాన్కేవ్ లెన్స్ ఇచ్చాడండి 2 మీటర్స్ అండి. సో కాన్కేవ్ లెన్స్ అన్నాడు కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి, -2m, అండ్ మనం చేస్తామంటే 1/f వేసుకోవాలి. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/-2 ఈజ్ ఈక్వల్ టు 0.5 డయాప్టర్స్, అది కూడా నెగిటివ్ అనమాట. కాబట్టి కాన్కేవ్ లెన్స్ యొక్క పవర్ అనేది ఇప్పుడు కూడా మనకి నెగిటివ్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, నెగిటివ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ థిన్ లెన్స్ హ్యాస్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ -25 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ అండ్ వాట్ ఈజ్ నేచర్? సో ఫోకల్ లెంత్ నెగిటివ్లో ఇచ్చారండి. సో ఇట్ ఈస్ ఈ సింపుల్గా చెప్పొచ్చు, ఇట్ ఈస్ బై కాన్కేవ్ అని చెప్పొచ్చు. అండ్ 25 సెంటీమీటర్స్ కాబట్టి మీరు 100/25 వేస్తే 4 వస్తుంది, కాబట్టి -4 డయాప్టర్స్ వస్తాయి. ఓకే, క్యాలిక్యులేషన్ చేద్దాం. సో -25 క్యాలిక్యులేషన్ చేస్తాం అండ్ 1/f ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తే -4 డయాప్టర్స్ వచ్చింది. సో మైనస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అ కాన్కేవ్ and its power is 4 diopters. ఓకేనా. సో మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కాన్కేవ్ లెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ పర్సన్ హ్యావింగ్ ఏ మయోపిక్ ఐ యూజెస్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ 50 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద పవర్? తను వాడేటటువంటి ఒక కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్స్ అండి. కాన్కేవ్ అన్నాడు కాబట్టి పవర్ అనేది నెగిటివ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 100/, వేయాలి. 100/50 వేసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి, 100/50 వేసాం అనుకోండి, డైరెక్ట్గా ఏమొస్తుంది 2 వస్తుంది. అండ్ ఇట్ ఇస్ ఎ కాన్కేవ్ కాబట్టి మైనస్ వస్తుంది, సింపుల్ -2. ఓకే, అండ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, సో P ఈజ్ ఈక్వల్ టు 1/f, దట్ ఈజ్ ఈక్వల్ టు -2 డయాప్టర్స్ అండి. సో ఈ విధంగా మనకి లెన్సెస్ మీద మనం ప్రాబ్లమ్ ఇస్తే ఆన్సర్ చేయాలి. సో మీకు ఎంటైర్ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ అడిషన్ టు మీకు దాదాపుగా మీకు ఒక 5 ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని బిట్లు అనేవి మీకు సొల్యూషన్తో కూడా యాడ్ చేయడం జరిగింది. అన్నిటినీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు ప్రాక్టీస్ టెస్ట్లు చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే సో కింద యాప్లో మనకి హెల్ప్ అనే దగ్గర మీ మెసేజ్ అయితే పెట్టండి. డెఫినెట్గా నేను మీకు లైవ్ సెషన్లో మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.